ఈరోజు వాక్య సారాంశం పేరు కాపాడువాడు. దేవుని స్తోత్రం. మన ఆరాధనలో పాడుకున్న ఏమని, నన్ను కాపాడే కేడము నీవే. ఆయన కాపాడే కేడముగా ఉంటాడు. ఒక యువరాజుతో మంచి అనుభవం కలిగిన ఆ తండ్రి, ఆ రాజుగారి తండ్రి, ఆయనకి చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చున్న మొదటి దినాలలో తండ్రి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడించాలి. సొలొమోను రాజుతో తన తండ్రి అయిన దావీదు చెప్తున్న మాట, ఏ కుమారుడా, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించింది సింహాసనమైన, ప్రజలైనా, ఆ ప్రజల నీతో పాటుగా పరిపాలిస్తున్నటువంటి అధిపతులైనా, దేవునికి ఇచ్చిన డబ్బు అయినా, బంగారమైనా, ఆస్తి అయినా, అంతస్తునైనా అన్నిటినీ కాపాడుకుంటే నీవు వెళ్ళే మార్గాలన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడు నీవు వివేకముతో ప్రవర్తిస్తావు అని 3వ వచనంలో ముగింపులో ఆ మాట కనపడుతుంది. నీ దేవుడని యెహోవా నీ వెళ్ళే మార్గాలన్నిటిలో నీకు తోడుగా ఉంటాడు కనుక నీవు వివేకముతో నడుచుకుంటావు, వివేకముతో రాజ్యాన్ని పరిపాలిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒక తండ్రి, అనుభవం కలిగిన తండ్రి, సింహాసనం మీద కూర్చున్న తొలి గడియలలో, మొదటి రోజులలో సొలొమోను రాజుతో చెప్తున్నాడు, ఏ కుమారుడా, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో. దేవుని స్తోత్రం. చేతులు ఇచ్చేద్దాం గట్టిగా హల్లెలూయా. కాపాడుకో. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం అందరూ ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, సేవకులుగా మేము సేవ చేస్తున్నా, విశ్వాస బిడ్డలుగా విశ్వాసం జీవితంలో మీరు విశ్వాసంలో నడిపించబడుతున్నా, మీరు గృహాలలో ఉన్నప్పుడు, పని పాటలు చేస్తున్నప్పుడు, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పుడు, ఏ పని చేసినా కాపాడుకున్నట్లోనే ఉంటారు, కాపాడుకునే పనిలోనే ఉంటారు. ఎలాగా? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన ఇల్లు, లేకపోతే ఏదో చిన్న సంపద, పొలము, ఆస్తి, అంతస్తు కాపాడుకోవాలి. 3వది, దేవునికి ఇచ్చిన పిల్లలు, వారికి ఏ విపత్తు కూడా జరగకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, వారిని బట్టి మీకు ఏ విధమైనటువంటి, మీ కుటుంబానికి ఏ విధమైన మచ్చ, ఏ విధమైనటువంటి నింద రాకుండా ఉండినట్లుగా కాపాడుకుంటారు. ఇట్లాగా దేవుడు మీకు ఇచ్చిన, ఒకవేళ ఇది ఏదైనా ఆవు కానీ, గేదె కానీ, ఎద్దు కానీ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎందుకు కాపాడుకోమంటున్నాడంటే, ఇప్పుడు నేను చదువున్న మూల వాక్యంలో, నువ్వు అలాగా కాపాడుకుంటే నీ దేవుడు, మన దేవుడు నీ వెళ్ళే మార్గాలలో తోడుగా ఉంటాడు. అప్పుడు అన్ని విషయాలలో వివేకముతో ప్రవర్తిస్తావు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి. ఒక సేవకుడితో మరొక అనుభవం కలిగిన సేవకుడు చెప్తున్నాడు, అయ్యా తిమోతి, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండుని వివరిస్తే, ఎందుకని అంటే బైబిల్ గ్రంథంలో మన దేవుడు కాపాడడానికి ఎన్నో విధాలుగా మన జీవితాలని కనికరిస్తూ ఉన్నాడు. 121వ కీర్తన 3-4 చరణాల్లో, ఆయన నీ పాదము తొట్టిలనెవడు, నిన్ను కాపాడువాడు కొనకడు,
ఇశ్రాయేలును కాపాడువాడు కునకొడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చూడండి, సొలొమోనుకి దావీదు రాజు చెప్తున్నాడు. ఒక రాజు, ఒక మహారాజు యువరాజుతో చెప్తున్నాడు. ఒక అనుభవం కలిగిన దైవ సేవకుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, ఓ తిమోతి, దేవుడినికి అప్పగించిన దానిని కాపాడుకో. యవనస్తుడు కదా, పరిచర్యలో ఉంటున్నాం, సేవకుడుగా ఉంటున్నాం, ప్రార్థనలు చేయాలి, వాక్యము చెప్పాలి, ఆరాధన చేయాలి, మూర్ఖులైన వారిని వాక్యం ద్వారా పట్టాలి, దేవుని వాక్యాన్ని చేపట్టాలి, రాత్రింబగలు కన్నీళ్ళు విడిచి ప్రార్థించాలి, మితముగా అన్ని విషయాలలో నీవు ఉండాలి. ఇవన్నీ చెప్పుకుంటూ దేవుడినికి ఇచ్చాడు. దేవుడినికి ఇచ్చిన దాన్ని కాపాడుకో. ఈ ఉదయకాలపు వేళ దేవుని బిడ్డలారా, మీరు అప్పుడప్పుడు అనుకుంటారు, దేవుడు ఒకప్పుడు నాకు ఇచ్చిన ప్రార్థనా జీవితం కాపాడుకోలేకపోయాం, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోయాం. ఎదుటి వ్యక్తిని చూచి నా స్థితిని నేను గమనించడం కాకుండా నేను ఎవరినైనా చూడాలంటే సర్వాధికారి, సర్వోన్నతుడు, జగద్రక్షకుడు, అందరివాడు, అంతటా వ్యాపించిన వాడైనా నిన్ను చూసే కదా నేను వచ్చాను, నిన్ను చూసే కదా ఈ రక్షణ మార్గంలో నేను నడిపించబడ్డాను. వాళ్ళని వీళ్ళని చూసి ప్రార్థనలో దూరం అయిపోయాను, ఉపవాస ప్రార్థనకు దూరం అయిపోయాను, పరిచర్యకు దూరం అయిపోయాను అని నువ్వు అనుకుంటే, ఈ పూట ఈ ఆరాధనలో నా దేవుడు ఎలా ఉన్నాడంటే కాపాడువాడు. దేవుని స్తోత్రం. నిన్ను కాపాడువాడు కునకుడు, నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునకుడు, నిద్రపోడు. ఒకవేళ మనకు శ్రమ వచ్చి, కష్టం వచ్చి, బాధ వచ్చి, ఇబ్బంది కలిగి, ఏమండి ఆ ఇబ్బందుల వలన ఏడ్చి కళ్ళు గుంటలు పడి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి ఇక అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం భరించలేక ఒకవేళ బాధతో నిద్రపోతుంటే, సర్వాధికారి అయిన దేవుడు ఈ ఆరాధనకు ఏ స్థితిగతిలో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్ళతో వచ్చావో, ఏ కలవరంతో వచ్చావో, సర్వశక్తి కలిగిన దేవుడినికి ఇచ్చింది ఎంతవరకు కాపాడుకున్నావు? నీ పిల్లలే కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వ్యక్తిగత జీవితమే కానీ, నీ ఆత్మీయ జీవితాన్ని ఒకప్పుడు ఉన్న స్థితి ఇప్పుడు ఉన్నదా? నలుగురికి చెప్పగలిగిన సామర్థ్యం ఇప్పుడు నువ్వు దానిని కాపాడుకుంటున్నావా? కాపాడుకోనలేకపోయావా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూట దేవుని సన్నిధిలో గమనించండి. పాదము తొట్టిల్లవ్వకుండా చేసిన దేవుడే నిన్ను కాపాడుతాడు. ఆ కాపాడు దేవుడు కొనుకడు, నిద్రపోడు. మరి నిరంతరం నిన్ను కాపాడుతున్నాడు కదా. ఎత్తైన కోటగా ఆయన ఉండి కాపాడే కేడముగా మనకుంటే, ఆయన వేటిని ఆయన ద్వారా దేనిని మనం కాపాడుకోవాలి? ఇందాక నేను చెప్పినట్లుగా మీ పిల్లల్ని, మీ ఉద్యోగాల్ని, మీ ఆరోగ్యాన్ని, మీకున్న బంగారాన్ని, మీకున్న ఇంటిని, మీకు కలిగిన వాటిని నేను కాపాడుకున్నట్టు వేరు. ఆత్మీయ జీవితంలో ఒక సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనం ఏమేమి కాపాడుకోవాలి, ఆత్మీయంగా మనం దేవుని ద్వారా ఏమేమి కాపాడుకోవాలి, ఆయన ద్వారా మనం ఏమేమి కాపాడుకోవాలి అనేది 1, 2, 3 మాటలు క్లుప్తంగా సమయాన్ని బట్టి నేను చెప్తాను. దేవుడు తప్పనిసరిగా మనందరి జీవితంలో ఆయన కాపాడే దేవుడిగా నిలిచినగాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడు, నువ్వు కనులారా చూచిన వాటిని మరవకుండున్నట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండినట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుని స్తోత్రం. ఫస్ట్ వన్, మొదటి మాట, మనస్సును కాపాడుకోవాలి. మనస్సును బహు జాగ్రత్తగా కాదు, మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
నువ్వు రక్షించబడి నుండి కనులార ఏది చూసావు దేవుని దగ్గర? అయితే ఇశ్రాయేలు జాగ్రత్త పడు, దేవుని బిడ్డలారా జాగ్రత్త పడు. దేని కొరకు జాగ్రత్త పడాలి అంటే, దేవుని ద్వారా కనులారా నువ్వేం చూచావో. ఈ వాక్యం 2 విభాగాలుగా నేను విభజిస్తున్నాను. కనులారా నువ్వు ఏది చూచావో దేవుని ద్వారా, రక్షణ, బాప్తిస్మ అనుభవం, దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేసేటప్పుడు మీ కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతుందో, ఏ విధంగా ఆశీర్వదించబడిందో, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన చెంతకు వచ్చి కన్నీళ్లతో విజ్ఞాపన చేసినప్పుడు ఏ విధమైన స్వస్థత కలిగిందో నువ్వు కనులారా చూచావు కదా. నువ్వు కనులారా చూచిన వాటిని మరవక ఉండాలి. అది మొదటిది, అదే వచనంలో. రెండవది ఏంటంటే, అవి జీవితకాలమంతయు నీ హృదయములో ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. పెన్ పేపర్ తీసుకుని డైరీలో రాసుకోవడం కాదు, అందరూ కొత్త వారు వచ్చినప్పుడు చెప్పుకోవడము కాదు. చూచిన వాటిని మరవకూడదు, అది మొదటిది. రెండవది, జీవితకాలం అంతా, లాంగ్ లైఫ్ లాంగ్, జీవితం అంతా, జీవితాంతం నీ హృదయములో, ఈ హృదయంలో దాచుకున్నావు అనుకోండి, ఎవరో దొంగలించలేరు. దేవుని స్తోత్ర. పేపర్ అనుకో, కొన్ని సంవత్సరాలు పాడైపోద్ది, తడిసిపోతే పాడైపోద్ది, పేపర్లు పోతాయి, బైండింగ్ చేయకపోతే. అవి కొంతకాలం ఉంటే ఆ అక్షరాలు కూడా మరుగైపోతుంది. హృదయము ఏమండి, దేవుడు ఎవరు దంగించలేని స్థలాన్ని మనిషికి ఇచ్చాడు. అదేంటంటే ఆయన నివాసం చేసుకున్న హృదయం. దానిని అంటారు మనస్సు. మనస్సు. ఈ రోజున చూడండి, పరిచర్యకి వెళ్తున్నా వస్తావా? వెళ్ళమ్మా, నా మనసు బాలే. ఎవరో ఏదో అన్నారు, కర్రతో కాదు నోటితోనే యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. ఏమండి, బైబిల్ చేత పెట్టిన వాళ్ళే యుద్ధం చేసే ఉంటారు. ఆ పనికి మళ్ళీ మాట విని మనసు బాలే, రాలేనులే, మనసు బాలే, చేయలేనులే అని అంటావా? మనసు అనేది దేవుని బిడ్డలారా, సాతాను గడ బహువంచనతో మనిషి మీద పడట్లే, వాడి తల మీద కొట్టట్లే, వాడి కాలు మీద గాయం చేయట్లే. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుండి, పవిత్రతలో నుండి ఎట్లయినా తొలగిపోతారోమోనని నేను భయపడుచున్నాను. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మీరు రౌండప్ చేసుకోవాల్సింది ఏమిటంటే, మనస్సులు చెరపబడి. మనస్సు చెరపబడింది కనుక దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా, సేవకులు ఎంతగా చెప్తున్నా, పరిచర్య విధానంగా సహకారం లేదు. ప్రార్థనలో మోకరిల్లి, దేవా నా స్థితి ఇది, ఒకప్పుడు నా పరిస్థితి ఇది, నీ ద్వారా నేను ఇంతగా నన్ను ఆశీర్వదించావు, 10 మందికి పెట్టేవారుగా నన్ను చేసావు, 10 మంది వారిలో నన్ను మంచి పేరుగా నన్ను ఉంచావు. మనసు చెరపబడింది కనుక ఎన్ని చేసినా, ఎంత పరిచయం చేసినా అందరూ తిట్టేవాళ్ళే, అందరూ వేలు పెట్టి చూపించేవారే అని అనుకుంటున్నటువంటి స్థితిలో ఒకవేళ నీ ఉంటే, దైవజనుల యొక్క భయం ఏంటంటే, నువ్వు కష్టార్జితంలో 100 రూపాయలు దేవుడిస్తే 10 రూపాయలు ఇవ్వట్లేదని బాధ కాదు ఆయనకి, భయం కాదు. ఆ భయం కాదు ఆయనకి. ఏమిటే భయం అంటే, యేసుక్రీస్తు యొక్క సరళత ఉంది, యేసయ్య ఇచ్చిన పవిత్రత ఉంది. వాక్యాన్ని వింటే, వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని అంగీకరిస్తే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, 10 మంది కొరకు వారంలో ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, అవసరమైనంత వరకు కుటుంబం అంతా కలిసి ఐక్యతతో, సమైక్యతతో ప్రార్థన చేస్తే, ఈ మనస్సు పరిపరి విధాలుగా దేవునిలోనికి నిన్ను ఎదగలేకుండా, ఎక్కువసేపు ఆయన సన్నిధిలో కూర్చోకుండా, దేవుని టీవీ ముందు కూర్చుని సీరియల్ చుట్టూ సీరియల్ చూసి శనివారం పాటు ప్రార్థన కావాలి. ఉపవాసం అనేది అయితే తెలియదు ఎవరికి. పొరపాటున ఈ దేవుని సన్నిధి, దేవుని మందిరమే, ఇంటి దగ్గర కాలయాపన చేసి ఎన్నో ప్రార్థన అనుభవాలు ఉన్నాయి. కుటుంబం, మీ కుటుంబంలోనూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉందా, సమాధానం ఉన్నది.
ఎదిగిన పిల్లలు నీ మాట వింటున్నారా? ఎందుకు ప్రార్థన? గాలి కూర్చుని ఏదో వాక్యం ధ్యానించి చక్కగా ఎండ వేయడం తట్టుకోలేక వేసుకుని కూర్చోడానికి ఉండలేక మీ కుటుంబాలు క్షేమంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కన్నీళ్ళలో ఉండి విడుదల కలగాలనే ఏ దైవ సేవకుడైనా సేవకురాళ్ళైనా ప్రార్థించే ప్రార్థనలు. దేవుని స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడైనా కాస్త 1వ తారీఖు అయినా, శనివారం అయినా, ఏదైనా ఒకవేళ పండగ దినం లేకపోతే సెలవు దినం అంటే పబ్లిక్ హాలిడే అయితే కూటికి ఉపవాస ప్రార్థన చెప్తారు. నేర్చుకోండి, మంచి పనులు నేర్చుకోండి. విశ్వాసంలో బ్రతకడానికి. లోకంలో బ్రతుకుతారు, బాగానే ఉంటుంది మీకు. ఇప్పటికే దేవుడు ఇచ్చిందంతా తీసుకుంటున్నా. 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు మొత్తం తీసుకున్న కుటుంబంలో ఆర్థిక సమస్య బాధపడుతుంది. చేతి పని సరిగ్గా ఉండదు, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, ఎదిగిన పిల్లలు. ఎంత దరిద్రం! ఇవ్వకపోతే మందిరం ఏదో ఉన్న కొదువు ఉంటుందని నేను చెప్పట్లే. ఏదో రకమైన ఆశ్చర్యకరమైన సహాయం సేవకులుగా మాకు అందిస్తారు. కానీ నీ ఇంట్లో ఉన్న దరిద్రత అట్లా ఉంటుంది. ఇప్పుడు గొప్పగా కనపడుతున్నాం, మెల్ల బంగారం వేసుకుని చేతులు ఉంగరం పెట్టుకుంటున్నావు. ఏం చేస్తున్నావు అర్థం కాదు. ఆడవాళ్ళకి మంగళసూత్రం, మగోడు అయినా నీవు 2 మెల్ల వేసుకున్న దరిద్రం పెట్టుకుంటున్నావు. దేవుడు మనకిచ్చే 12 గుమ్మములో కాళ్ళతో తొక్కుకుని వెళ్తున్నాం. సువర్ణమయమైన దీపకాంతి అది. కాళ్ళతో తొక్కే బంగారం మనస్సు. ఈ మనస్సు చెరపబడింది కనుక హవ్వమ్మ రే సాధారణంగా నా దగ్గరికి ఎందుకు వచ్చారా, తొలగిపో అని అనలే. సరే అవ్వమ్మ ఏదో వినేసింది ఆడదు గనక పాప అప్పట్లోనే ఆ తల్లి, మన మూలపిత్రాలని తల్లి బలహీనమైన ఘటమని పేతురు భక్తుడు చెప్పినట్లుగా బలహీనమైంది, బలం ఎక్కువ ఉండదు. మరి ఈయనది భార్య మాట విన్నాడు. ఆదికాండం 3:17 ఉంటుంది. ఆదాము దేవుడైన ఆదాము, దేవుడైన యెహోవా ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దన్న ఆ పండుని తిన్నావు గనక నీ నిమిత్తం నేల శపించబడినదని 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట చెప్తాడు దేవుడు. 2వ అధ్యాయం 17వ వచనంలో అవ్వమ్మ సాతానుగడ మాట విని తిన్నది అని రాయబడింది. ఈ రోజున మనస్సు అనేది, ఆ మనస్సు ఇంకా మీకు అర్థమైన చెప్పాలంటే పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఆ మనసును గురించి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అని అంటుంది వాక్యం. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీ మనస్సు అనే నడుమును కట్టుకొని అంటే అర్థమేంటి? నేను ఇందాక చెప్పాను, మనస్సులో చెరపబడితే నిబ్బరమైన బుద్ధి ఉండదు. నడువంగిపోయిన వాళ్ళు చూడండి, నడువంగిపోయిన ఎవడొస్తాడని 20 సంవత్సరాలు అయినా 25 సంవత్సరాలైనా వాడు స్ట్రైట్గా నిలబడలేడు. దేవునిలో నువ్వు నిలకడగా ఒక చోట దేవుడు చెప్పిన మాటను బట్టి నువ్వు దేవునికి ఏది చెప్పావో, సేవకుడికి ఏ మాట ఇచ్చావో ఆ మాటను ప్రక్కన పెట్టా. కారణం ఏంటి? అయ్యా, నా జీవిత కాలం అంతా ఎవరు ఏమనుకున్నా మందిరం విడిచిపెట్టనయ్యా, మందిర పరిచయం విడిచిపెట్టనయ్యా, మందిరానికి సేవకులకి ఇవ్వడం కాదు, నీకు ఇస్తున్నానయ్యా, 100లో 10వ వంతని చెప్పుకున్నావే. ఇప్పుడేమైంది? బుద్ధిహీనత ఏమైంది? అది కష్టార్జితం ఇవ్వకపోతే దేవుని మందిరానికి ఏ తక్కువ కదా. మరలా చెప్తున్నానండి, 24 గంటల్లో 2.5 లేక 3 గంటల సేపు ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితం చతికిలబడింది, చల్లారిపోయింది, చచ్చింది అని బైబిల్ చెప్తుంది. నేను కూడా సేవకునిగా వాక్యాధారంగా చెప్తున్నా. దేవుడు మీకు ఇచ్చిన కష్టార్జితంలో 100 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు మీ పిల్లలకి నీ కలిగిన వాటి అన్నీ ఖర్చు పెట్టుకో. 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకురా. కష్టంలో నష్టంలో ఉంటారే, ఆరాధన చేసినా వాళ్ళు ఏ పూజలు చేస్తున్నా సరైన సమాధానం లేకపోతే వాళ్ళ దగ్గరికి బైబిల్ చేత పట్టుకుని వెళ్ళి దేవుని మాటలు చెప్పు, వాళ్ళ మందిరాన్ని తీసుకురా. ఇవన్నీ దైవ కార్యాలు.
ఇవన్నీ ఎవరికి కలుగుతాయంటే దేవుని మనసు కలిగిన వారికి. అది కూడా ఎలాగా, నువ్వు ఏది కనులారా దేవుని ద్వారా చూచావో చూచిన వాటిని కనుల నుండి మరవకుండా జీవితకాలం అంతా హృదయంలో ఉంచుకుంటే నీ మనసు బహుజాగ్రత్తగా కాపాడుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. బహుజాగ్రత్తగా కాపాడుకున్నట్లు. ఏమండి, మనం ఒక్కొక్కసారి లోక మర్యాదను అనుసరిస్తున్నాం. అప్పుడప్పుడు నేను ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ స్టేటస్ కానీ చూసామనుకోండి, మన దిక్కుమాను మనకి మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళలో లేకపోతే పండగలు ఏదైనా చేస్తారో దాన్ని కూడా తగలబెడతారు అక్కడ. దేవుని స్తోత్ర. ఎందుకంటే ఏదైనా మా బంధువులండి, లోక మర్యాద కాదు, దేవుని మర్యాద మనకుంది. వాళ్ళు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా మనం ఒక కుమారుడివా, కుమార్తెవా, కోడలవా, నువ్వు వెళ్ళాలి. కానీ ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినట్లుగా నువ్వు చూపించి దాన్ని తినకూడదని చెప్పడం, తినాలి, ప్రార్థన చేసుకుంటే దోషం పోతుంది. కానీ వారి యొక్క ఆచారాల్లో నువ్వు పాలు పంపులు పొందొద్దు. ఏమండి, ఎదిగిన కుమార్తెను కూర్చోబెట్టి ఒక చోట కూర్చోబెట్టి దాని మీద జల్లెడ పెట్టి పొసి నీళ్ళు పోతుంది. ఆ దరిద్రం ఎందుకు? అది ఫేస్బుక్లో డ్యాన్స్ చేసి అన్నీ చేసి మళ్ళీ దాంట్లో పెట్టడం దేనికి? మనసు మారిందా నీకు? అసలు మారు మనసు ఉందా? రోమపత్రిక 12:2 మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమైన ఏదో దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి రూపాంతరము చెందండి. రెండవదిగా, లోక మర్యాదలను అనుసరించదు. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని ద్వారా ఉన్న మనసు నీకు నాకు ఉంటే లోక మర్యాదను అనుసరింపదు. ఏది ఉత్తమమైనది, ఏది దేవునికి అనుకూలమైనది, ఏది దేవుని చిత్తమైనది అది తెలుసుకున్నట్లుగా చదువు. నా మాట చక్కగా బాగుంటుంది. రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము మీ మనస్సు మారి రూపాంతరము పొందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక దైవజనుడు, ఒక కీర్తనకారుడు దేవునికి ఇష్టానుసారుడు పాపం చేశాడండి. అందరు యుద్ధకాలంకి వెళ్తుంటే సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు దావీదు వసంతకాలమున రాజులు యుద్ధం బయలుదేరుతున్నప్పుడు చూచి పాపం చేశాడు. ఆ పాపం ద్వారా తన భర్తను కూడా చంపించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత పాస్టర్ గారు ఒక ఆయన ప్రార్థన చేయడానికి వచ్చి, అయ్యా నువ్వు పాపం చేసావు, రాజ్యాన్ని ఏలే రాజువు, ఇలా చేయకూడదని చెప్తే దావీదేమన్నా, ఏమంటా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది? నేను డబ్బులు ఇస్తే నువ్వు నీ కుటుంబం ఉంటున్నారు, సేవకుడివి, యాజకుడివి, రాజుగారిని నేను, నాకు ఎన్ని దేశాల పేరు తెలుసా? వాళ్ళ మాకు చెప్పేది. కొంతమంది మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు, ఏం మాట్లాడితే తెలియదు. సేవ గురించి మేము దశమాగం ఇస్తున్నాం కనుక డబ్బులు ఇస్తాం కనుక బ్రతుకుతున్నాం, వాళ్ళేంటి మాకు చెప్పేది? అలాగా అనాలి రాజు. కానీ ఈ రాజు ఏం చేశాడు చెప్పనా? దావీదు, అయ్యా నేనేనా, నేను చేసిన పాపం నాకు చెప్పావా అని పాస్టర్ గారు అటు వెళ్ళాడు. నాతాను అన్న ప్రవక్త ఈ దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటి తలుపులేసి అలాగే వెల్లికల మంచం మీద పడిపోయి, టీపునాయి గారు భోజనం తెచ్చా, వద్దు అని చెప్పి కళ్ళ నిండా కళ్ళీని పెట్టుకుని దారులుగా ఏడ్చి ప్రలాపించి ఒక పాట రాశాడండి. అదే 51వ కీర్తన పాట రాసి, ప్రభువా నేను పాపం చేసినప్పుడు ఎవరు చూడలేదు అనుకున్నావు, నీ యొద్దనే నేను పాపం చేశాను, నీ ఎదుటే నేను పాపం చేశాను, నన్ను కడుగు, నన్ను బాగా కడుగు, ఇస్సాపుతో నన్ను కడుగు, హిమమ కంటే తెల్లగా నన్ను కడుగు అని చెప్పుకుంటూ వచ్చి, నన్ను దూరపరచొద్దయ్యా, నన్ను వదిలివేయొద్దయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ త్రోసివేయొద్దయ్యా, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దయ్యా అనుకుంటూ ఏమని ప్రార్థన చేశాడంటే, మనస్సును గురించి ఒక పాట, మనస్సును గురించి ఆ పాటలో ఒక మాట వ్రాసాడు. అది 51వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము,
సమ్మతి గల మనస్సు నాకు కలగ చేయము. చప్పలు కొట్టిన గట్టిగా, సమ్మతి కలిగిన మనస్సు. సమ్మతి కలిగిన మనసు. నీకు నాకు సమ్మతి ఉండాలి. ప్రభువా, నేను ఎలా వెళ్తున్నాను, నీకు చెప్పి వెళ్తున్నా, నీకు మోకరింపు చేసి వెళ్తున్నా. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో భార్య భర్తలుగా సమ్మతి ఉందా? నువ్వు చేస్తున్న ఏ స్థితిగతులు అయినా సరే సమ్మతిస్తున్నారా? కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ కూడా సమ్మతి కలిగిన మనసు. రక్షణానందము నాకు దయచేయము. రక్షణానందాన్ని మరలా నాకు దయచేయము. ఎందుకంటే సమ్మతి కలిగిన మనస్సు. హల్లెలూయా. ఏమండి, మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ మనసే నీ నడుమును, నీ ఆత్మీయ జీవితాన్ని కడుతుంది అని పేతురు మొదటి పత్రిక 1:13 బట్టి నువ్వు తెలుసుకోవాలి. ఏమిటి? ఎందుకంటే మనసులు చెరపబడుతున్న సాతానుగాడు సంఘ సహవాసంలోనికి వచ్చి బాగా వాక్యం తెలిసిన వారి దగ్గరికే వచ్చి మనసులు చెరపబడి, ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అరణ్యములో నడిపించిన విధానాన్ని చూచారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారనే మాట విన్నారు. ఎర్ర సముద్రం దాటారు. ఎరుకోని జయించారు. మారాన్ని మధునుగా మార్చడం కనులారా చూచారు. చూచిన వాటిని నేను మర్చిపోయారు కనుక అరణ్యంలో ఆకులు రాలినట్లుగా, గాలేస్తే ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఆ దయనీయమైన దుస్థితి దేవుని బిడ్డలుగా మనకు ఎవ్వరికి రాకూడదంటే, చెరపబడిన మనసులో నుండి దేవుడు ద్వారా మనసు అనే నడుము కట్టుకుంటే అప్పుడు నిబ్బరమైన బుద్ధితో ఇదిగో దావీదు వలె సమ్మతి కలిగిన మనసునిచ్చి ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మరొక వ్యక్తిని గురించి మీకు చెప్పాలి అని అంటే, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఒక ప్రక్క రోగం, వెంటాడుతున్న రోగం, శరీరంలో కట్టగబడిన రోగం. చాలామంది వచ్చి కట్టుకున్న భార్య, ఏవా ఇంకా దేవుని స్తుతిస్తానన్నా, ఛీ విశ్వాసం తగలయ్యా, కొంచెం దేవుణ్ణి తిట్టి లేక దూషించి చచ్చిపో అన్నది భార్య. భార్యకి బుద్ధి చెప్పాడు, ఏయ్ మూర్ఖురాలా, ఛే పోతలకు ఏం మాట్లాడి నీకు తెలియదండి. స్నేహితులు వచ్చారు. ఏమండి, జోఫర్, ఎలీఫాస్, బిల్దదు అనే 3 స్నేహితులు వచ్చిన ఆ స్నేహితులు చెప్పవలసిన మాటలు చెప్పారు. చాలామంది విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ నిందలు, అవమానాలు, రోగాలు అన్నిటిని దాటి ఆ పట్టణంలో ఉన్న వారందరూ, అన్ని జనులు అంటే ముసలోళ్ళు, యవనస్తులు, అధికారులు, ప్రధానులు అందరూ ఒక మాట అంటున్నారు ఇతన్ని. ఏ మాట అంటున్నారంటే, వినండి ఏమంటున్నారంటే, ఇతడు అదృష్టవంతుడు. చేతులు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యోబు గ్రంథం 29 11, 12, 13 వచనాలు మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఈ మాటలు ఉన్నాయి. యవనస్తులు నన్ను చూచి దాక్కున్నారు, ముసలివాళ్ళు నన్ను చూచి లేచి నిలబడ్డారు, అధికారులు వాళ్ళు మాట్లాడుకో ఆగిపోయారు, ప్రధానులు వారి నాలుక వారి అంగిలకి అంటుకున్నది. నా సంగతి చెవిన పడిన ప్రతి వాడును నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. ఎందుకు యోబుకి? డబ్బు వలన, ఆస్తి వలన, ఏమండి, దేవుని నీతిని పొందుకున్నాడు, అదొక మాట. అయినా ప్రారంభం నుండే యోబుకి తన గురించి, తన పిల్లల గురించి ఒక కార్యం చేసేవారు. ఏమిటంటే, ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, విందు దినములంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కనుక ఒక ఆదివారం పెద్దోడి దగ్గర, ఇంకొక ఆదివారం రెండోవాడి దగ్గర అందరూ కలిసి కుటుంబం అంతా విందు చేసుకునేవారు. తన కుమారులు డబ్బు ద్వారా, నా కలిగిన ఆస్తి ద్వారా పాపము చేసి హృదయములో లేక మనస్సులో దేవుని దూషిస్తారేమని ప్రతి అరుణోదయం లేచి వాళ్ళ కొరకు దహన బలులు అర్పిస్తున్నాడంట, ప్రార్థనలు చేస్తున్నాడు. ఇలాగన నిత్యము యోబు చేయుచూ ఉండెను. దేవుని స్తోత్ర. యోబు బాగా వినండి, దావీదుని చెప్పా. మరి యోబు సంగతి ఏంటంటే, హృదయములో అయ్యా పైకి అనరు కానీ మనుషులు అనుకుంటారు, హృదయములో అనుకుంటారు, మాకేంటి తక్కువ,
మాకేంటి అన్నీ ఎక్కువే కదా, మా నాన్న అన్నీ సంపాదించాడు, మాకేం తక్కువ, అన్నీ ఎక్కువే కదా అని డబ్బు ద్వారా ఏదైనా హెచ్చించిపోతారని యోబు ప్రార్థన చేశాడు కనుక పిల్లల కొరకు. ఆ పిల్లలు పోగొట్టుకున్న చచ్చిపోయినా మరలా రెట్టింపు ఆశీర్వాదం, అది బంగారం కానీ పిల్లలు కానీ చూచిన వాళ్ళందరూ అదృష్టవంతుడిగా ఎంచుకున్న అనుభవం వారికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుంటే కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఆ మనసే నీ నడుమును కట్టుతుంది. దేవుని స్తోత్రం. యేసయ్య ఎదుట నిబ్బరమైన బుద్ధి గలవారుగా నిన్ను నిలబడుతుంది. దావీదు వలె సమ్మతిని దేవునికి నీకు మధ్యలో కలగచేస్తుంది. యోబు వలె నిన్ను నీ కుటుంబాన్ని చూచిన వాళ్ళందరూ అదృష్టవంతులుగా ఎంచుతారు. దేవునికి మహిమ కలుగునగాక. రెండవ మాట చెప్తాను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆ చివరి మాటను గమనించండి. విశ్వాసమును కాపాడుకోవాలి. చేతులు చెప్దాం కదా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ తిమోతి 2వ పత్రిక 4:7 రాయబడిన మాట ఏంటంటే చివరి మాట, విశ్వాసమును చెప్పండి, విశ్వాసమును కాపాడుకొంటిని. మీరందరూ విశ్వాసం కాపాడుకున్నారు. ఒకసారి మీ విశ్వాసాన్ని చూపించండి. విశ్వాసం చూపించాలంటే అక్కడే ఆ వచనంలోనే ఉంది. విశ్వాసం నేను చూపించాలన్నా ఎవరైనా చూపించాలంటే 2 అనుభవాలు ఉన్నాయి. విశ్వాసం కాపాడుకుంటే 2 అనుభవాలు: మంచి పోరాటం, పరుగు తొడముట్టించడం. దేవుని స్తోత్ర. విశ్వాసమును కాపాడుకొంటిని అని సేవకుడిగా నేను చెప్పాను అనుకో, అయ్యా పోరాటాలు ఆరాటం ఏంటి, పోరాటాలు ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో రకమైన పోరాటం. ఇంట్లో వారు పోరాటం, బయట వాళ్ళు పోరాటం, బయట ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో పోరాటం, చదవడానికి వెళ్తే చదువుకున్న దాంట్లో పోరాటం, టీచర్ గారి పోరాటం, ఎక్కడికి వెళ్ళినా పోరాటం. ఈ పోరాటం మంచి పోరాటంగా నువ్వు పోరాడాలి. పోరాట పట్టిమ కలిగిన వాడుగా పోరాడాలి. విశ్వాసంగా నువ్వు ఉన్నావే, నువ్వేమనుకుంటే చెప్పనా, ఈ నెల 100 రూపాయలు దేవుడిస్తే 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు, ఒక 100 రూపాయలు దేవుని భాగం అనుకోండి. వెంటనే సాతానుగాడు పిలవన పేరంటాం, వాడు టింగో అని వస్తాడు. దేవుని స్తోత్ర. హలో హాయ్ అని చెప్పకుండానే వస్తాడు. హాయ్ లేదు గీ లేదు, మొత్తం మీద కళ్ళు మూసి తెరిసేదాకా ఆడు ఉంటాడు. హలో నేను చూసావా, నన్ను గమనించావా, నాకు గుర్తులేదే, ఒకసారి ఈ సీరియల్ చూస్తున్నప్పుడు నేనే ఉన్నా, సినిమాలు చూస్తున్నప్పుడు సెల్లో నేనే ఉన్నా, నువ్వు తెలియదు కానీ నీకు తెలిసిలే అని. ఏంటి, నువ్వు చాలా కష్టపడతావు, పరిచర్య బాగా చేస్తావు, పిల్లలకి కొంచెం కష్టంగా ఉంది కదా, ఈ 300 ఖర్చు పెట్టు, ఈ 300 ఖర్చు పెట్టేసే, వచ్చే నెల ఇచ్చేసే, నువ్వు భక్తిపరుడు కదా, హలో అని నేను బాగా అప్రిషియేట్ చేస్తాడు, ప్రశంసిస్తాడు, ఘనపరుస్తాడు, చాలా మంచి గుడ్ అడ్వైజ్ ఇస్తాడు, మంచి సలహా ఇస్తాడండి. నువ్వేమనుకుంటావు చెప్పనా, అబ్బో ఎంత మంచి సలహా ఇచ్చాడు అనుకుంటావు. 2 నెలలు వచ్చేసరికి నువ్వు వెంటనే ఒక 600 ఇవ్వాలని, 400 ఇవ్వాలని మనసు రాదు. ఇట్లాగా ఆ సాతానుగాడు ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని సన్నగించడానికి మొదటి ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. అదేంటంటే మంచి పోరాడకుండా చేస్తాడు. ఎంతగా ప్రార్థించినా, ఎన్ని రోజులు ఉపవాసం అన్నా, అనేకమైన మాటలు నేను చేయకూడని మాటలు అన్నీ నాకు వినబడినట్లుగా అంటున్నారు. వేలు పట్టి చూపిస్తాను, నేను ప్రార్థన చేయను, పరిచర్య చేయను, దేవునికి ఇవ్వను అని కొంచెం బొంగమూతి పెట్టుకుని దేవుడి దూరంగా ఉంటే, ఆత్మీయురాలా సేవకునితో పాటుగా నా అందరి జీవితంలో నేను చెప్తున్నా, విశ్వాసాన్ని కాపాడుకున్న ఏ ఒక్కడైనా 2 మాటలు అక్కడ కనపడుతున్నాయి. మొదటిది మంచి పోరాటం పోరాడాలి. హల్లెలూయా. దైవజనులు ఎస్ఎన్ గారు చెప్పారండి, పరుగు పందుల్లో ఇక ఎంత శరవేగంతో ఒక లేడీ పరిగెట్టినట్లుగా, అడవిలో ఉన్న ఒక లేడీ పరిగెట్టినట్లుగా పరుగుని వెళ్తుంది ఒక యవనస్తురాలు. అన్నిట్లో చిన్నప్పటి నుండి 5th క్లాస్ నుండి 10th వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు అన్ని పరుగు పందులు ఆమెకి ప్రైజ్ వస్తుంది. నేషనల్గా, డిస్ట్రిక్ట్ వైడ్గా, స్టేట్ వైడ్గా చక్కగా ఆమెకి అన్ని రకాల్లో పరుగు పందుల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి. ఒక వ్యక్తి ఒక అమ్మాయి తండ్రి ఈ అమ్మాయిని దాటి మా పిల్ల
పరిగెత్తాలి అని ఈమె స్నేహితురాలు ఎవరో తెలుసుకుని, వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మంచి స్నేహితులు ఉంటారు కదా, ఆ దగ్గరికి వెళ్ళి అడిగింది. అమ్మాయి ఎలా ఉంటుంది? బాగా ఉంటుందండి, ఉదయం లేస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఏదైనా మితంగా తింటుంది, చక్కగా ఎక్సర్సైజ్ చేస్తుంది, అన్నిటిలో బాగానే ఉంటుంది అని. మరి ఏదైతే ఇష్టపడుతుందంటే అన్నీ బాగానే ఉంటుంది, కానీ దానికి బంగారం అంటే పిచ్చా. దేవుని స్తోత్రం. ఏంటది? బంగారం అంటే పిచ్చి. అవునా, దొరికిందిలే ఛాన్స్ అని పొరుగు పొందని ఏర్పాటు చేశారండి. ఈమె పరిగెత్తుకుంటూ వచ్చింది. కాస్త దూరం వెళ్తే ఆ లైన్ క్రాస్ అయిపోద్ది. వెనక చాలామంది వెనక ఉన్నారు, 3-4 చాలా దూరం ఉన్నారు కదా అనుకొని ఈమె పరిగెత్తుతుంటే కాస్త తలదించి చూసిందండి. తలకు తగ్గ మెరుస్తుంది ఒక గోల్డ్ చైన్. ఈమె అనుకున్న, నా వెనకాల చాలామంది ఉన్నారు కదా, నేను వంగుని తీసేసి మళ్ళీ పరిగెత్తేస్తానని చెప్పి అట్లాగా సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి వంగి చేతు పట్టుకుంది కదా. సడన్ బ్రేక్ వచ్చేసరికి చాలాసేపు ఏదో నడుము పట్టినట్టుగా అనిపించి అట్లా కాసేపు ఉంది. ఈ లోపల వెనకుండా వచ్చిన వారు పరుగున వచ్చి ఈమెను దాటి ఫస్ట్ ప్రైజ్ గెలిచేశారండి. దేవుని స్తోత్రం. సర్లే, ప్రైజ్ రాకపోయినా, మెమోంటో రాకపోయినా, బంగారు చైన్ అయినా ఉన్నది అని చూసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే అది బంగారం కాదు, నకిలీ బంగారం. దేవుని స్తోత్రం. అంటే ఈ రోజున సాతానుగాడు నీ దగ్గరకు వస్తాడు రకరకాలుగా. నా మంచి పోరాటం చేయకుండా గెలిచేవాడు, జట్టి అయిన వాడు పోరాటంలో ఏం చేస్తాడు? అదే తిమోతి 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడకుండా ఉంటే వానికి కిరీటం దొరకదు, ఆశీర్వాదం దొరకదు, ఆనందము దొరకదు, విశ్వాసము దొరకదు. ఒక నియమము నిబంధన ఉందా మనకి. అందుకని కూర్చున్నప్పుడు కూడా వరుసగా క్రమంలో కూర్చోండి. పిల్లలు కొంచెం మాకు మిమ్మల్ని, మీ పిల్లల్ని తక్కువ అంచనా వేసింది కాదు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, వాక్యంలో చాలా కష్టం. క్రమం ప్రకారంగా ఏమండి పరిచర్య చేయడమైనా, ప్రార్థన చేయడమైనా ఒక నియమం ప్రకారం. జట్టి అయిన వాడు పోరాడువాడు. లోకంలో ఉన్నవాడు పోరాటం వేరు. ఆస్తి దక్కాలని, అంతస్తు దొరకాలని, పదవి దక్కాలని, నలుగురిని పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తాగించి తందనాలు చేసి రకరకాలుగా దుష్ప్రచారం చేసి వాళ్ళ పోరాటం వేరు. ఆత్మీయుడా, నీ పోరాటం ఆత్మీయమైనది. ఆ పోరాట పటిమలో నియమం ప్రకారం పోరాడితే నీకు కిరీటము దగ్గర ఆశీర్వాదము, ఆనందము, దీవెన, సమాధానము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండోది పరుగు. ఏంటది? చెప్పండి. ఏంది ఇది? పరుగు. ఎవరు పరిగెత్తుతారు? రేపు పరుగు ఎప్పుడు పెడతారు అంటే వారికి ఇష్టమైంది ఏదైనా తీసుకుని ఎవరైనా అడుగుతారని పరుగు ఆగా వస్తానా అమ్మ అని పట్టుగా ఆడెక్కడ దొరుకుతాడండి, ఆడు నడవట్లే పరుగెత్తుతున్నాడు అంటారు. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలి, నత్తనడకను కాదు. అది ఏంటి? ఆత్మీయ పరుగు. ఇది పరుగు పందెం. నువ్వు ఎంతగా పరిగెత్తున్నావు సాతానుగా నిన్ను లాగుతాడు, రకరకాలుగా నేను లాగుతాడు. పరిచయం చేస్తున్నావా? చేయొద్దు. ప్రార్థన చేస్తున్నావా? ఆపే. దర్శనం భాగం ఇస్తావా? అవసరం. వీళ్ళకేం తక్కువ, అన్నీ ఎక్కువ. మహామాధవ వాళ్ళందరినీ ఎస్ఐన్ గారు ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా. మాకేం తక్కువ? ఏమిటి? కాళ్ళకి చెప్పులు లేక ఎండలో తిరిగిన రోజులు ఆ దుర్మార్గుడు చూశాడా? రిక్షా దక్కుని వెళ్ళి, కట్టెలు వేసుకుని వెళ్ళి, ఏమండి మురికి నీళ్ళు ఉంటే దాన్ని తీసుకుని వడబెట్టుకుని 3 సార్లు త్రాగిన రోజులు వాడు చూశాడా? ఎర్రగొండపాలన్న చోట ఇక్కడ సేవ చేసిన యేసు పాస్టర్ ఇద్దరం కలిసి ఇంచుమించు 6 రోజులు అన్నం మేరక బియ్యం ఇస్తే ఆ బియ్యం ఉడకబెట్టుకుని ఆ బియ్యంలో నూనె, కారం చల్లుకుని 6 రోజులు తినిన రోజులు ఉన్నాయి. అవన్నీ చూశాడా వాడు? ఈ ఆత్మీయ పరుగు జీవితంలో ఈరోజు ఉన్నటువంటి హంగు ఆర్భాటం ఆ రోజులు లేదు కదా. కష్టమును ఈ క్రైస్తవ జీవితం అనేది స్విచ్ నొక్కగానే 10 అంతస్తులు ఎక్కే ఏమని లిఫ్ట్ మార్గం కాదు. అది క్రైస్తవ మార్గం అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కే మెట్ల మార్గము. హల్లెలూయా. చేతులు శబ్దం గట్టి హల్లెలూయా.
ఒక్కొక్క మెట్టు ఎక్కే మెట్ల మార్గం, ఆ మెట్లు ఎక్కే వారికి కష్టం తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, విశ్వాస జీవితం తెలుస్తుంది, డబ్బును గురించి ఒక్కొక్క పైసా ఆ యొక్క విలువను తెలుస్తుంది. ఆత్మీయ తండ్రి యేసయ్య గారు ఆ విధంగా నడిపించారుగా. వాళ్ళు లేకపోయినా ఆ స్థితిలో మేము ఉండగలుగుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు అనేది పిలుపు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పరుగు లోక సంబంధంగా పరిగెత్తే వాళ్ళు పరుగు పందాలకి, రన్నింగ్ రేస్కి ముందుగానే ఒక 3 నెలలు 6 నెలల ముందు మితంగా తిని పొట్ట తగ్గించి ఎక్సర్సైజ్ చేసి రకరకాలు చేస్తారు. కానీ దేవునిలో పరిగెత్తే పౌలు భక్తుడు చెప్తున్నాడు, పిలుపు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఇది వరకే నేను గలిచి తిని అని అనుకోవట్లేదు, సంపూర్ణంగా అందరికన్నా పెద్దవాడిని, సీనియర్ పాస్టర్ని, సీనియర్ సేవకురాలని, సేవకుడిని అయిపోయాను అనుకోవట్లేదు. కానీ దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలన పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. దానిని పట్టుకోవాలి. పౌలా, ఎందు నిమిత్తం పట్టబడ్డావు? మూర్ఖుడిగా పెద్దవాడనని గర్వించాను, ప్రార్థన చేసేవారిని రక్తము కళ్ళ చూశాను, దమస్క మార్గములో అధికార పత్రాన్ని పొందాలని శరవేగంతో గుర్రమెక్కాను. గర్వముతో ఆ గర్వము దిగిపోయింది, గర్వము అణిచివేయబడింది. అందరి ఎదురు సాక్షిగా నేను నిలిచాను, దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. అదే ఫిలిప్పీ పత్రిక అదే 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా మరొక పరుగు గురించి చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మంచి పోరాటం ఏం చేస్తుందంటే కిరీటంనిస్తుంది. ఏమండి, తిమోతి 2వ పత్రిక 2:5లో మనం చదువుకున్న విధంగా పరుగు ఏం చేస్తుందంటే గురి యొద్దకి చేరుస్తుంది, గమ్యమునికి చేరుస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత రెండవది విశ్వాసమును కాపాడుకోవాలి. మూడవది చెప్పి నేను ముగిస్తా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను. మూడవది ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఐక్యత, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఐక్యత, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఐక్యతను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? కాబట్టి సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు అని. సమాధానమైన బంధము చేత దేవుడు మీకు ఇచ్చిన రక్షణలో ఉన్న సమాధానం, విశ్వాసములు ఇచ్చిన సమాధానం, ఆశీర్వాదములు ఇచ్చిన సమాధానం. ఈ బంధం ఏం చేస్తుందంటే మూడవదిగా ఆత్మ కలిగించే ఐక్యతను నువ్వు కాపాడుకోవాలి, నేను కాపాడుకోవాలి. చేతులపైకి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. అది ఎలాగా? 133వ కీర్తనలో మనకు తెలుసు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు, ఐక్యతలో మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, మనోహరం ఉంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గడ్డ మీదుగా తెగిదారిన పరిమళ తైలం వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఐక్యతలో బైబిల్ గ్రంథం ఐక్యత మేలు, మనోహరము, ఆశీర్వాదం. చెప్పండి, మేలు, మనోహరము, శాశ్వత జీవం. ఇది మరి ఆత్మ కలిగించే ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. 11 మంది, 12వ వాడు యోధ యేసుప్రభుని నమ్మి చచ్చాడు కదా. 11 మంది ఉన్నారు యేసుప్రభు శిష్యులు. ఈ 11 మందిలో పేతురు గారు లేచి నిలబడ్డాడు. ఆత్మ కలిగించే ఐక్యత ఎలా ఉంటుందో చెప్తున్నామేండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చి మీరు గమనించండి. 11 మందితో పాటుగా పేతురు మధ్యలో నిలిచి దేవుని మాటలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతుల పక్కన చెప్పండి హల్లెలూయా.
దేవుని మాటలు చెప్తున్నాడు 11 మంది మధ్యలో. రే మీ ముందొచ్చా నేను చెప్పాలి కదా అనలే. ఆంద్రేయ ఏమండి జబదేయ కుమారులు అయినటువంటి ఆంద్రేయ శిష్యుల్లో ప్రప్రముఖుడు, పెద్దవాడు, వయసులో కూడా పెద్దవాడు. రే నువ్వు చేపలు పట్టేవాడు వెనకొచ్చా, పేతురు కూర్చో నేను చెప్తా అనలే. ఈ సేవకుల మధ్యలో, విశ్వాసాల బిడ్డల మధ్యలో ఆత్మ కలిగించే ఐక్యత ఉంటే కఠినాత్మలు కూడా, కల్లెర చేసేవారు కూడా బాప్తిస్మములను తీసుకుంటారు. హల్లెలూయా. అదే 2వ అధ్యాయం 38, 39, 40 వచనాల్లో మనం చూస్తున్నాం. మూర్ఖులకి తన వారికి వేరే ఉండి మీరు రక్షణ పొందుతారు, బాప్తిస్మం పొందుతారు అని చెప్పగానే ఇంచుమించు ఆ దినమందు 3000 మంది బాప్తిస్మం పొంది అపోస్తుల బోధ యందును సహవాసమందును రట్టు విడిచి యందును ఎడతెగక ప్రార్థన చేయడానికి ఉన్నారు. ఇంకా చెప్తున్నాను వినండి. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే ఎలా ఉంటుందంటే, అది అపోస్తుల కార్యాల గ్రంథం 5:15లో పేతురు వస్తుంటే రోగులందరూ బాగవుతున్నారు. మంచాల మీద పడి రోగంతో పడిన వాళ్ళు లేచి దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్ర. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. 3 విధాలుగా మీరు ఆత్మ కలిగించే ఐక్యతను గురించి చెప్పుకోండి. ఐక్యతలో మామూలు దేవుడిచ్చిన ఐక్యతలో మేలు, మనోహరం, శాశ్వత జీవం ఉంటుంది. మీరు గమనించాలి, నోట్ చేసుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతలో దేవుని కఠినాత్ములు, ముష్కరులైన వారు, మూర్ఖులైన వారు మార్చబడాలి. రెండవదిగా వాళ్ళు సంఘ సహవాసంలో చేర్చబడాలి. మూడవదిగా వినండి, ఈ పేతురు నీడ పడిన వారు అందరూ కూడా 5:15లో ఉంటుంది. అందుచేత పేతురు వీధిలోనికి వచ్చి చుండగా జనులు మంచాల మీద, పరుపుల మీద ఏమిటి పక్షవాయువు గల వారిని, కుంటివారిని, గుడ్డువారిని, దయ్యాలు పట్టిన వారిని అందరిని తీసుకుని వస్తుంటే ఆయన నీడ పడిన వారందరూ కూడా స్వస్థత పడి అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగేను. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్తాం కంటే హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా గమనించాలి. ఆత్మ కలిగించే ఐక్యతను పోగొట్టుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి యేసయ్య గారు సరదాకాలంలో ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడున్న పెద్ద పాస్టర్ గారికి ఫోన్ చేసేవారు. ల్యాండ్ ఫోన్ కదా, అక్కడ తిప్పి పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే ఆయన గారు ఏమండి ఏదైనా వాక్యం చెప్పిన వెంటనే యేసయ్య గారు అనేవారంటే నేను కొద్దిగా అదే వాక్యం చెప్పాను అంటే పాయింట్లు తేడాగా ఉన్న మూలవాక్యం అదే. అప్పుడు యేసయ్య గారు సేవకులు కూడా ఎక్కువ అనేవారు. ఈ మినిస్ట్రీకి పరిచర్కి సేవకులుగా మా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కలిగించి ఐక్యతనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం కదా హల్లెలూయా. ఆత్మ కలిగించి ఐక్యతనిచ్చాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన కార్యాలు, అత్యున్నతమైన ఆశీర్వాదాలతో నింపాలి. 4వ మాట కూడా ఎక్కువగా నేను దాన్ని వివరించిన కానీ ఊరికే టూకీగా చెప్తాను. అది చాలా మనకు అవసరమైనది. దశలోని మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధత యందును తమ తమ ఘటమును కాపాడుకోవాలి. పరిశుద్ధత యందును దేవుని మార్గాల యందును తమ తమ ఘటములను నీవు కాపాడుకోవాలి. చూడండి, నావే చూడండి. ఘటము అంటే శరీరం. అమ్మ వినాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన శరీరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకున్నాడు. కారణం ఆయన శరీరములో మన కొరకు రక్తం కార్చాడు కనుక. ఘటము అంటే కొండ అని అర్థం. ఘటము అంటే కొండ, లేక ఈ శరీరం మట్టి ఘటము అంటారు కదా. కొండ చూడండి ఎంతగా ఉంటుందంటే, కొత్తగా కొన్న తర్వాత దాంట్లో నీళ్లు పోసి తర్వాత అటుపోయి ఇటుపోయి వచ్చి చూస్తే నిండా నీళ్ళు పోస్తే సగంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే కొత్తది కదా, ముందు నేను తాగి ఆ తర్వాత మీరు తాగండి అంటుంది కొండ. ఇప్పుడు మన శరీరం కూడా అంటుంది, ముందుగా నేను చేయవలసిన పనులు చేసి తర్వాత దేవుని కొరకు. కానీ పరిశుద్ధత యందు ఈ ఘటమును కాపాడుకోవాలి. మనం ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ఏమండి, ఈ శరీరాన్ని కాపాడగలిగిన వాడు ఈ శరీరము కొరకు ఆయన శరీరాన్ని అప్పగించిన దేవుని రక్తము ద్వారా, యేసు రక్త ప్రోక్షణ ద్వారా మనం కాపాడుకుందుమగాక. హల్లెలూయా.
పాత నిబంధనలో కాపాడుకున్నారు భక్తులైన వారు. యోసేపు కాపాడుకున్నాడు, శరీరాన్ని కాపాడుకున్నాడు కనుక ఆదికాండం 39:9 నేను దుష్కార్యం చేసి దేవుని ఎదుట నేను పాపం కట్టుకొనను అని శరీరాన్ని కాపాడుకున్నాడు కనుక ఆ దేశం మీద రెండవ రాజుగా దేవుడు యోసేపును దేవుడు చేశాడు. హల్లెలూయా. యోసేపును దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. చివరగా మన ఘటము అనే శరీరాన్ని కాపాడుకొని పరిశుద్ధతలో పవిత్రతలు నిలిచి పరిశుద్ధుడైన యేసయ్య రాజ్యానికి సిద్ధపడాలి. హల్లెలూయా.